రెడిగా మోంత తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాపట్ల జిల్లా చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని తుఫాను కారణంగా నీటి మునిగిన పంట పొలాలను వైసీపీ నేతలు పరిశీలించారు. మోంత తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అలాగే అగ్రికల్చర్ అధికారులు నిష్పక్షపాతంగా నష్టపోయిన పంటల రైతుల వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ముఖ్యంగా ఒకసారి మీరందరూ కూడా చూస్తే ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఈరోజు దేనికి పనికిరావు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. వారి కుటుంబాల పరిస్థితి ఏంది? వారు ఈరోజు పెట్టుబడి పెట్టున్నారు కొన్ని వేల రూపాయలు, అవన్నీ కూడా కంప్లీట్గా నీటి మునిగా వారికి సమానం చెప్పే పరిస్థితి లేదు. ఏం చేయటానికి కూడా లేదు. ఇవన్నీ కూడా దేనికి పనికి రాకుండా కులిపోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి తగు న్యాయం చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తాం. ఇందుకే రావట్లేదు, ఇక్కడ కొంతమంది ఆ పార్టీ గట్ట రావట్లేదు అనేది కాకుండా ప్రతి రైతుకి, నష్టపోయిన రైతుకల్లా న్యాయం చేయాలా, ప్రభుత్వం అండగా ఉండాలా. మరీ ముఖ్యంగా ఈ రోజు నా కుటుంబ ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పి ఓట్లు వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యత, ప్రతి ఒక్క అధికారి బాధ్యత రైతుల పట్ల ఈ రోజు మనం అండగా ఉంటేనే రేపు మనందరం కూడా 4 కోట్ల